నైపుణ్యం అనేది ఉంటే దేంట్లో అయినా సరే సక్సెస్ సాధిస్తారు అని హీరో హోండా షోరూము రాత్రికి రాత్రి ఏమైనా సక్సెస్ని సాధించారు వాళ్ళు అని మీరు అనుకుంటుంటే కనుక తప్పే. ఎన్ని ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొన్నారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే ఎంత ఆస్తి పోతేనో, ఎంతమంది ఆయన్ని నిందిస్తేనో, ఎంతమంది ఆయన్ని ఛేదరించుకుంటేనో ఈరోజు హీరో హోండా బయటకు వచ్చింది తెలుసా మీకు అని. అది నిలబడింది అంటే రాత్రి తర్వాత ఆయనకు విజయం వచ్చేసిందా? గుర్తుపెట్టుకోండి, ఓడిపోయింది పరీక్షల్లో జీవితంలోనే కాదు, ఒకవేళ జీవితంలో ఓడిపోయినా సరే ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడే మన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. మనల్ని ఎవరైతే తిట్టారో, ఎవరైతే మనల్ని అవమానించారో వారి ఎదురుగుండా సక్సెస్ని సాధించి చూపించడమే అదే పొగరు అంటే, పౌరుషం అంటే. మన పొగరు అక్కడ చూపించాలి కానీ మన పౌరుషాన్ని అక్కడ చూపించాలి, ప్రాణాలు తీసుకోవడంలో కానీ కాదు. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దండి. ఇది ఒక చిన్న పరీక్ష మాత్రమే. తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ఇంకొకరు ఎవరితోటో దయచేసి పోల్చవద్దండి. పరీక్షలు వచ్చినప్పుడు, ఈ రిజల్ట్ వచ్చినప్పుడు ఒకవేళ సరిగ్గా రాయలేదేమో అని అనుకుంటే కనుక వాళ్ళను ఓదార్చండి. ఏం పర్వాలేదు నాన్న, ఇది కాకపోతే ఇంకొకటి వస్తుందని ఓదార్చండి. పిల్లల్ని తిట్టకండి. పిల్లలు మీరు కూడా సంతోషంగా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి కానీ ప్రత్యేకించి వాళ్ళని డిసప్పాయింట్ చేసి వారికి జీవితం మీద ఆశలను నిరుత్సాహపరచవద్దండి. ఎందుకంటే మనం పిల్లలకు సపోర్ట్గా లేకపోతే ఇంకెవరండి? మనం బాధ్యత తీసుకుంటేనే దేవుడు మనకు ఆ బిడ్డలను ప్రసాదించారు. మన బిడ్డల్ని మనం సరిగ్గా సావధానంగా వాళ్ళను పరిరక్షించలేకపోతే మన బాధ్యతను మనం కూడా విస్మరించినట్లే. భగవంతుడు పిల్లల రూపంలో మనకు బాధ్యతను మనకు అప్పగించారు కనుక ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ మన బిడ్డలకు మనం ధైర్యాన్ని ఇవ్వాలి కానీ వాళ్ళ ధైర్యాన్ని దోచుకోవాల్సిన పని లేదు. ఏమైంది? ఒక్క పరీక్షే మన జీవితం కాదు కదా, మరలా పరీక్ష రాసుకోవచ్చు, మరలా విజయాన్ని సాధించవచ్చు. నాన్న ధైర్యంగా ఉండు అని మన బిడ్డలకు మనమే చెప్పుకోలేకపోతే మనం తీసుకురమ్మంటే వచ్చారా? మన బిడ్డలు మన కోసం భగవంతుడు ఇచ్చారు కనుక మన బిడ్డల మీద మనం అటువంటి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. మనం పెంచుకోవాలి. ముందు మన పిల్లలు చేయగలరు అన్న ధైర్యాన్ని మనం పెంచుకుంటే మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. మన పిల్లల మీద మనకు నమ్మకం ఉండాలి. పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, మనం వినం నాన్న, నా మీద నమ్మకం పెట్టుకో అని. కానీ పక్కవారి పిల్లల మీద నమ్మకం పెట్టుకుంటున్నాం మనం. మన పిల్లలు చెప్పేది వినాలండి. మన పిల్లలు చెప్పేది వింటేనే మనకు అర్థమవుతుందని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ సర్వేజన సుఖినో భవంతు.